అందరూ మన హోమ్ టూర్ అడుగుతున్నారు కదా, పైకి ఉన్నారు ఆయన. రాజుగారు అంటారు. ఈ రోజుల్లో ఇప్పుడు వరకు ఎవరు అలా కట్టు ఉండరు. బంగారం పెట్లు అయితే ఉన్నాయన్నమాట. సార్ మినిమం హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. దొంగలు ఎవరు రాకుండా అంటే గాడ్ ఇంపార్టెంట్. హాయ్ గైస్, నా పేరు సంపత్. మీరు చూస్తున్నారు రెడ్డి సంపత్ యూట్యూబ్ ఛానల్. గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ మైసూర్ అనమాట. మైసూర్ ప్యాలెస్కి అయితే వచ్చాను. సో అందరూ మన హోమ్ టూర్ అడుగుతున్నారు కదా, ఇదే మన హోమ్ టూర్ అనుకోండి. హోమ్ టూర్ రాజుగారి ప్యాలెస్ టూర్ అనుకోండి. సో బ్యాక్ సైడ్ చూస్తే ఇదంతా ప్యాలెస్ అనమాట. ఇదే అనమాట మెయిన్ ఎంట్రన్స్. సో ఇదంతా మెయిన్ ఎంట్రన్స్. చాలా బాగుంది కదా చూడడానికి. నాకు పిచ్చిగా నచ్చింది. ఇంకా ఇక్కడే ఎలా ఉందంటే లోపల ఇంకే విధంగా ఉంటుందో. నెక్స్ట్ ఏమో టికెట్ కౌంటర్ అయితే అక్కడ ఉందన్నమాట. ఇక్కడ నుండి అడల్ట్కి అయితే 100 రూపీస్, చిన్నపిల్లలకి అయితే 50 రూపాయలు. నెక్స్ట్ ఏముండే అక్కడ ఇంకేముంది, స్టూడెంట్స్ అయితే మాత్రం 35 రూపాయలు. అంటే స్టూడెంట్స్ టూర్ కింద వస్తారు కదా, కాలేజ్ టూర్ అని చెప్పేసి అలాగా ఆ విధంగా అయితే 30 రూపాయలు అనమాట. బాగుంది, చాలా బాగుంది. కెమెరాకి అయితే ఎటువంటి ఇదైతే లేదు, కానీ డ్రోన్స్ అయితే మాత్రం స్ట్రిక్ట్ అనమాట. డ్రోన్స్ అలవ్ లేదు. సో ఇగోండి అక్కడ ఉంది కదా డ్రోన్స్ అలవ్ లేదని చెప్పి. మనం ఒక్క కెమెరా ఒకటే పట్టుకెళ్తున్నాం కాబట్టి మనకి ఎంత ప్రాబ్లం అయితే ఉండదు. అట్నుండి లోపలికి రాగానే అయితే మాత్రం ఇక్కడ మంచి పెద్ద గుడి అయితే ఉందన్నమాట. శ్రీ వరాహస్వామి టెంపుల్ అనమాట. ఇదంతాని మొత్తం చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఇదంతా. సో అదిగోండి మన ప్యాలెస్. చాలా అబ్బా ఏం ఆర్కిటెక్చర్ నాయన. ఆ రోజుల్లోనే అంత బాగా కట్టారంటే ఇప్పుడైతే ఇంకా నెక్స్ట్ లెవెల్లో కట్టుంటారు. సో చాలా దూరం నడుచుకుని వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి అక్కడి నుండి లెఫ్ట్కి అయితే తీసుకోవాలన్నమాట. ఇదంతా ఓపెన్ స్పేస్ రాజుగారిది అనమాట ఇదంతాని. యాక్చువల్లీ ఇవాళ రాజుగారి బర్త్డే కూడాని. సో ఇదంతాని చూడండి మొత్తం గ్రీనరీ. ఆ కొండచేపు మేర వరకు ఉంది. మొత్తం 4 వైపులు కూడా ఓపెన్ అయితే ఉంది ఇదంతా. సో ఇటు నుండి అయినా వెళ్ళొచ్చు. ప్రజెంట్ అయితే టూరిస్టులకి అయితే ఇటువైపు నుండి ఎంట్రీ చేస్తారు, ఇంకో పక్క నుండి కూడాని. బాబా ఏమైనా ఉంది అసలు. ఇప్పటికీ నేను ఇలాంటి ప్యాలెస్ కొనుక్కోవాలి మైసూర్లో. ఒక్కసారి మొత్తం అంతా చూడండి. అలాగే లోపల ఏదో అవుతుందన్నమాట. అంటే డప్పులు అయితే కనబడుతున్నాయి. డప్పులు ఊదుతారు కదా అవిని. ఎందుకంటే ఇవాళ రాజాగారి బర్త్డే కాబట్టి. సో చాలా చోట్ల కూడా ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా చేశారనమాట. మైసూర్లో కూడా ఆల్మోస్ట్ 65% రాజావారిదే. సో ఇప్పుడు ప్రజెంట్ రాజావారు కూడా అయితే ఉన్నారనమాట. ఆయన ఇల్లు ఎక్కడో ఉంటుంది. టూరిస్టులకు కూడా ఇలాగ నల్లని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇలాగ కూడా వెళ్ళొచ్చు అనమాట. సో అది సెపరేట్ ఫీ అయితే ఉంటుంది దీనికైతే మాత్రం. ఇదంతా నెక్స్ట్ లెవెల్ అసలు. ఎప్పటికైనా ఇలాంటి ప్యాలెస్లో ఉండాలని నా డ్రీమ్ అనమాట. ఇక్కడ నేను రైల్వే స్టేషన్ చాలా వాకబుల్ డిస్టెన్స్, అరౌండ్ 350 మీటర్స్ 400 మీటర్స్ అంతా ఉంటుంది. నేను దూరం నుంచి చూస్తప్పుడైతే చాలా కిందకైతే ఉంది. ఇప్పుడు చూడండి ఇది ఎంత పైకి ఉన్నారు ఆయన. ఆల్మోస్ట్ ఒక 8 అంతస్తులు అంత ఉంటుందేమో, 7 అంతస్తులు అలాగా. ఇక్కడ ఒకసారి అలా ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఎందుకంటే ఇది క్లోజ్ చేసేస్తున్నారంట. ఒకసారి లోపల ఒక రౌండ్ వేసి వెళ్ళిపోదాం. ఎందుకంటే మన ట్రైన్ టైం అవుతుంది కాబట్టి. చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు ఆర్కిటెక్చర్. ఇలా చెప్పులు పెట్టుకొని లోపలికి వెళ్ళాలన్నమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే మా దగ్గర క్యాష్ లేదు అసలు. బ్రో క్యాష్ లేదు అంటే ఫోన్లో ఇచ్చేసి పెట్టేస్తాను అన్నాడు. మనకైతే టోకెన్ ఇస్తారన్నమాట. ఇక్కడ డ్రింకింగ్ వాటర్. బయట కంట్రీ నుండి కూడా చాలా మంది అయితే వస్తున్నారు ఇక్కడికైతే. ఇంకోటి ఏంటంటే ఇటు నుండి ఎంట్రన్స్. చాలా బాగుంది నాయన అసలు. నెక్స్ట్ లెవెల్. ఓకే ఇవ్వండి ఇక్కడ సెక్యూరిటీ చెక్ అయితే ఉంది. మన బ్యాగ్ లోపలికి తిట్టాను. లోపల కెమెరాస్ అన్నీ ఉన్నాయి, పర్లేదేమో. కెమెరాకి అయితే ఏం డబ్బులు అయితే తీసుకోలేదు. పైన అంతా సూపర్ ఉంది అసలు. గుళ్ళో వెళ్ళినట్లయితే ఉంది, నాకు ప్యాలెస్లోకి వెళ్ళినట్లయితే లేదు. ఎందుకంటే ఇవన్నీ అటు ఇటుగా ఉన్నాయి కదా. మొత్తం నాకు ప్యాలెస్లోకి వెళ్ళా ఫీల్ అయితే లేదు, గుళ్ళోకి వెళ్ళి ఫీల్ అయితే ఉంది. సంస్థాన రాజు సంపత్ అయితే లోపలికి వెళ్తున్నాడు. అమ్మా అయ్యా నెక్స్ట్ లెవెల్ ఉందమ్మా. ఇదంతా చీకటిగా ఉందమ్మా. అవ్వండి ఆయనకి సంబంధించి అప్పుల్లోని ఆయన ఏదైతే వాడారో అవన్నీ అనమాట. ఇవన్నీ ఆ పైన ఇదంతా చూడండి నెక్స్ట్ లెవెల్ ఆర్కిటెక్చరు. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ అయితే కనబడుతుంది ఇక్కడ.
అదిగోండి పాలరాతితోటి మనకి ఇక్కడ విగ్రహాలు అయితే కట్టారనమాట స్టార్టింగ్లో. వినాయకుడి విగ్రహం, ఆంజనేయ స్వామి విగ్రహం, ఇంకా నంది విగ్రహం అంతా రాయితో కట్టిందే. అయ్యా 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 రాజుగారు అప్పుడు ఎలా కింగ్లా బ్రతికారు అడిగితే. ఏనుగు నేను నిజమైన ఏనుగు ఉంది అనుకున్నా ఇక్కడ సడన్గా చూడుకునే, కానీ ఇక్కడ ఏనుగు బుర్ర అయితే ఉంది పెద్ద పెద్ద కూరలతోటి. బా ఏనా ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు, ఇక్కడ 2 ఫ్లోర్స్ అయితే ఉన్నాయి. మొత్తం అంతా చూడవచ్చు యాక్చువల్లీ. సో ఇలా చుట్టూ తిరుక్కొని వెళ్ళాలి. ఆ పైన అంతా ఏదైతే పావురాలు రాకుండా నెట్ అయితే వేస్తారు ఇదంతా. చలో యా మొత్తం లైట్ సెట్లతో నెక్స్ట్ లెవెల్ ఉంది. క్రేజీ ఉంది అసలు మొత్తం. రాజుగారు ఇక్కడే ఉండేవారేమో మరి మనకైతే తెలియదు, కానీ పొట్లు ఎలా ఉండేవని చెప్పేసి ఇక్కడ పెయింటింగ్ రూపంలో అయితే పెట్టారనమాట. ఇదంతా గుర్రాలతోటి, సైనికులతోటి అప్పుడు రాజావారు ఎలాగొచ్చారు ఏంటి అని చెప్పేసి. మంచి బ్రతికిన రాజా అయితే మాత్రం. అయ్యో ఇది అయ్యేలా లేదురా నాయన, వెళ్తున్న కొలతో వస్తూనే ఉంది. ఇది నాకు తెలిసి మొత్తం బంగారంలా ఉంది, కానీ బంగారం అయితే కాదు, మొత్తం గోల్డ్ అనే కలర్తో అయితే ఉంది ఇదంతా. సో బాబా కట్టడం అంటే ఇలా కట్టారు ఈ రోజుల్లో. ఇప్పుడు వరకు ఎవరు అలా కట్టి ఉండరు, అంత మంచి ప్యాలెస్ ఇది. ఇగండి అప్పుల్లోని ఫోటోగ్రఫీ చూడండి ఏ విధంగా ఉందో. అంతని రాజుగారి చిన్నప్పుడు ఫోటో ఇదంతని. ఆల్మోస్ట్ 200 years చరిత్ర ఉన్న ప్యాలెస్ ఇదంతని. వీళ్ళ కుటుంబీకులు అన్నిటివి అనమాట, ఎవరెవరు పాలించారు ఏంటి. ఇప్పటికీ స్టిల్ రాజు అనేవాడు ఈ ప్యాలెస్కి ఇప్పటికీ ఉన్నాడనమాట. ఆయన ఇప్పుడు చాలా క్యాజువల్గా ఉంటారనమాట, ప్యాంటు షర్ట్ వేసుకుని తిరిగేస్తూ ఉంటారనమాట. నిన్న ఆటో అతను అడిగినప్పుడు ఆయన చెప్పారు ఇదంతని. ఇతను కూడా రాజులాగా ఉన్నాడు, గెటప్ చూస్తే అలాగే ఉంది. ఏమో తెలియట్లే, అందరి ఫేసెస్ అలాగే ఉన్నాయి ఇంచుమించుగా. కొన్ని కలర్తో ఉన్నాయి, కొన్ని కలర్ లేకుండా ఉన్నాయి. ఎవరి ఫేస్ ఏంటని తెలియట్లేదు. కృష్ణరాజు అనట, కృష్ణరాజా, ఈయన కృష్ణరాజా వారు అంట. ఇంచుమించుగా ఈయన 1884 నుండి 1940 వరకు అయితే మాకు పరిపాలించినట్లున్నారు, లేకపోతే ఆయన బ్రతికారు అంటే లీవ్. అప్పుల్లో మనకు ఫోటోగ్రఫీ లేదు కాబట్టి వీళ్ళు పెయింటింగ్లతోటే ఉండేవారు అనమాట, పెయింటింగ్ చేసేవారు. బంగారం పెట్లు అయితే ఉన్నాయన్నమాట, రాజుగారు డబ్బులు దాచుకునే పెట్లు అనుకుంటా. మరి ఇంకో థింగ్ ఏంటంటే ఇలాంటి పెట్టి మనకి ఎక్కడైనా దొరికినా బాగుంది ఈ ప్యాలెస్లో. ఒక పక్కకి ఎక్కడైనా నెట్టి మనం తీసుకుందాం, ఒకటి తీసుకున్న సబ్స్క్రైబర్లు అందరి పేరు మీద పూజ చేయిస్తాను. అసలు ఏవైనా ఉందా నాయన, బుర్ర మెంటల్ ఎక్కిపోతుంది. రాజుగారికి పులులు అంటే చరిత్రలన్నీ ఇష్టం అనుకుంటా నాకు తెలిసి, ఎందుకంటే ఎక్కడ పడితే అవన్నీ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ఏమంటే బయట కూడా ఉన్నాయన్నమాట, ప్యాలెస్ బయట కూడా. ఇవన్నీ మొత్తం చూడండి, రాజావారి అర్థం అనమాట ఇదంతా. రాజావారు ఇక్కడే సోక్ అయ్యేవారు అన్న, నీట్గా రెడీ అయ్యి వచ్చేవారు. ఇవన్నీ సిల్వర్ అనమాట, ప్యూర్ సిల్వర్ ఇదంతా. ఇవ్వండి సిల్వర్ చైర్స్ అని ఉన్నాయి చూసారు అక్కడ. సో చిన్నప్పుడు అనుకుంటా, చిన్న రాజా వరకు అయితే అలాగనమాట. కొంచెం పెద్ద అయిన తర్వాత ఇదనమాట. నెక్స్ట్ ఏమంటే అక్కడ కూడా ఉంది వాళ్ళు, అక్కడ కూడా ఇంకోటి మధ్యలో ఉన్నది చూసారా ఆ ఫోటో అటుపక్క ఇటుపక్క ఏమంటే ఏనుగు దంతాలతో వచ్చిందనమాట అదంతానే. సో అందులో మధ్యలో ఫోటో అయితే ఉంది రాజావారితో, మరి ఏంటో ఏనుగు మీద కూర్చున్నది. తప్పకుండా బెంగళూరు వచ్చిన వాళ్ళైతే మైసూర్ రండి, తప్పకుండా వచ్చి చాలా మంచి మంచి ఫుడ్స్ అయితే ఉంటాయి, అలాగే మంచి మంచి ప్లేసెస్ కూడా అయితే ఉంటాయి అనమాట. మైసూర్లో అయితే మాత్రం సీనిక్ వ్యూస్. లైఫ్లో సెటిల్ అవ్వాలనుకుంటే మాత్రం ఎండ్ ఆఫ్ ద లైఫ్ మైసూర్లో సెటిల్ అవ్వండి. చాలా బ్యూటిఫుల్ మెమరీస్ అయితే మీకుంటాయి.
రాజావారు వస్తేప్పుడు ఏనుగు మీద అప్పుడు ఎంత తన సైన్యం అనమాట, మొత్తం బాడీ గార్డ్స్ రాజావారికి. అలాగే ఊర్లో అందరూ కూడా వచ్చి నిలబడేవారు అనమాట ఆయనకి రెస్పెక్ట్ కిందని. సో సింగిల్ మ్యాన్ ఆన్ ఎలిఫెంట్ అని రాసింది ఇక్కడ చూసారా. సో అప్పుల్లోని రాజావారు రావడం ఎలా తెలిసిందంటే ఇలా డప్పులు కొట్టుకుని వెళ్ళేవారు ఊరి మీద. ఇది చూడండి మొత్తం అంతానే ఎలాగ పీపుల్ అప్పుల్లో ఆవుల మీద అట్లా ఆ టైంలో అలాగే ప్రచారించేవారు. అగోండి అప్పుల్లోని ఇలాంటి గేట్లు అంటే చూడండి ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేశారో, నెక్స్ట్ లెవెల్ కన్స్ట్రక్షన్స్. ఇది మొత్తం ఇది కాపర్తో తయారు చేసింది. దీన్ని ఏమంటారో తెలుగులో తెలియట్లేదు, నోటికి రావట్లేదు. మొత్తం ఇదంతా అయితే మొత్తం కాపర్తో రెడీ అయింది ఇదంతా. అగోండి అక్కడంతా ఏనుగు దంతాలు. అప్పుల్లో నేను ఇంట్లో షోకేస్ కింద పెట్టుకునే ఐటమ్లు అనుకోండి, ఇవన్నీ వాళ్ళు డిస్ప్లే చేశారు ఇప్పుడు. అప్పుల్లో రాజావారి ఇంట్లో ఉండేవి ఇవన్నీ. ఇది కూడా 5 ఇల్లే యాక్చువల్లీ చెప్పాలంటే రాజావారి ఇంట్లో ఉండేవి అని కాదు, ఇది ఇంట్లోనే ఆయన అప్పుడు అమర్చుకున్న ఇవన్నీ అనమాట. నాకు తెలిసి అమ్మా మొత్తం గోల్డ్ ఇదంతా. బాబా గోల్డ్ పళ్ళకి వెనకాతల ఏనుగు దంతాలు. ఆ రోజుల్లో రకాలు చెందించేవారు రాజుగారు. మొత్తం ఇదంతా పాలరాయితో కట్టిందే, ఆ రాయితో డిజైన్ ఇదంతా. ఊరు నాయన అప్పుల్లోనే ఎంత నీట్గా చేశారంటే ఇప్పుడు అప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు ఏం ఉండదు యాక్చువల్లీ చెప్పాలంటే. ఇదిగోండి ఇట్లన్నీ పాలరాయితో కట్టింది. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ మార్బుల్, ఇది డిఫరెంట్ మార్బుల్. ఇప్పుడు చాలా కాస్ట్లీ ఉంటుందేమో ఇదంతా. నెక్స్ట్ ఇవ్వండి మళ్ళీ ఇటు పైకి అయితే వెళ్తున్నాం మనం. ఆ కిందనండి పైకి వచ్చే ఇప్పుడు బెడ్ ల్యాంపులకి ఈ విధంగా వాడేవారా. అమ్మా ఇదిగోండి రాజుగారు. సో ఈయన బర్త్డే అనమాట ఇవాళ టుడే. సార్ మినిమం హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్. సో మీ వల్ల చాలామంది అయితే కుటుంబాలు అయితే ఇక్కడ బాగుపడి ఉన్నాయి. చాలా బాగుంది సార్ ప్యాలెస్ అయితే మీది. ఇదంతానే ఇక్కడ కూర్చునేవారు అనమాట. అంటే ఈ స్టెప్స్ లాగా ఉన్నాయి కదా, ఇక్కడ ఒక్కొక్క కుర్చీ వచ్చి ఇక్కడ వచ్చిన ఎవరైతే ఉంటారో అందులో మంత్రులు ఇవన్నీ ఉంటారు కదా, అందులో వాళ్ళందరూ వరుసగా అటు ఇటు కూర్చునేవారు అన్నమాట. రాజావారు మధ్యలో కూర్చొని మొత్తం ఇక్కడ ఈ స్పేస్ ఉంది కదా ఓపెన్ స్పేస్, ఈ ఓపెన్ స్పేస్లో ఏమైనా ప్రోగ్రాంలు ఈవెంట్లు ఏమైనా జరిగినా కూడా ఇక్కడ కూర్చొని చూసేవారు అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే ఆ ఫస్ట్ రో, ఈ సెకండ్ రో, నెక్స్ట్ ఆ పైన కటన్స్ వేసి ఉన్నాయి కదా అదంతానే విఐపి లాంచ్ అనమాట. ఇదంతానే విఐపి లాంచ్లో ఇక్కడ కూర్చొని చూసేవారు. అంటే రాజావారు సెంటర్లో కూర్చొని చూసేవారు మొత్తం ఇదంతానే. మొత్తం ఇదంతా చూసారా, మొత్తం పిల్లర్స్ అయితే ఉన్నాయి ఇదంతానే. కన్స్ట్రక్షన్ లెవెల్ అయితే మొత్తం నెక్స్ట్ లెవెల్. మనకి ఎలా తెలుస్తుంది అంటే రాజావారు కూర్చున్నట్లు. ఇదంటే రాజావారి ఫోటో అయితే ఇక్కడ ఉంది 2019. ఇప్పుడు కొత్త రాజావారు ఇతను. ఆయన ఇక్కడ కూర్చొని ఈవెంట్లు చేసేవారేమో ఇక్కడ నుంచి. ఓకే కానివ్వండి అని చెప్పేవారు అన్న. మనకే అనుకున్నా ఇక్కడ వాళ్ళందరికీ కూడా ఏంటంటే చాలా ఫాస్ట్గా విజిల్స్ వేస్తున్నారు, వెళ్ళిపోండి టైం అయిపోయింది అని చెప్పి ప్రతి ఒక్క పోలీసులు కూడా చాలా ఫాస్ట్గా చెప్తున్నారు అనమాట. వెళ్ళండి టైం అయిపోతుంది క్లోజ్ అయిపోతుందని. ఇంకా నేను కూడా ఫాస్ట్గా మూవ్ అవుతున్నా. అయ్యో డోర్ అయితే నెక్స్ట్ లెవెల్. మరి ఇది ఏమిటి చేశారో తెలియదు కానీ చాలా నీట్గా ఉంది. ఇది మనకి సినిమాల్లో చూపిస్తారు కదా, రాజుగారి మధ్యలో కూర్చొని సేనాధిపతులు అంటారు కదా, సైడు మంత్రులు అందరూ అలా కూర్చునేవారు. ఇవ్వండి అక్కడ సెంటర్లో అక్కడ కూర్చునేవారు అనమాట. కూర్చొని అటుపక్క ఇటుపక్క ఆయన పార్ట్నర్స్ అంటున్నానంటే ఇది అసిస్టెంట్లు ఏమో మధ్యలో రాజావారు ఉంటారు, అటుపక్క ఇటుపక్క అసిస్టెంట్లు, నెక్స్ట్ ఏమో ఇక్కడ మధ్యలో వీళ్ళందరూ కూర్చునేవారు అనమాట. అమ్మ ఇట్లా కట్టుకున్నారు ఎందుకు నాయన అసలు.
ఆ పై నుండి కింద వరకు మొత్తం సిల్వర్తో మేడ్ అయ్యి ఉంది. డోర్ అయితే మాత్రం సిల్వర్తో డోర్ అయ్యి ఉంది, కానీ నాకు ఎక్కడ బంగారం అయితే ఏం కనబడలేదు ఇప్పటి వరకు. డోర్ అయితే బంగారం అంతా లోపల దాచి పెట్టి అబ్బా ఇటుపక్క చూడండి, ప్రతి ఒక్క మైనర్ డీటెయిల్ కూడా క్లియర్గా ఉంది. అమ్మవారిది పైన అయితే ఉంది. ఇలాగా దిగొచ్చు మన దగ్గర, ఇలాగా దిగొచ్చు, 2 పక్కల దిగొచ్చు అనమాట. ఇదంతా నెక్స్ట్ లెవెల్ ఆర్కిటెక్చర్ అయ్యా బిల్డింగ్ అయితే మాత్రం. ఇక్కడ అందరు ఫోటోలు తీసుకుంటున్నారు. అలాగే ఇక్కడ కొన్ని షాప్స్ కూడా అయితే ఉన్నాయి. ఇవన్నీ ఏంటనుకుంటున్నారు, మనకి గుర్రాన్ని ముందుకు కడతారు కదా అవన్నమాట. గుర్రం ఒక బట్టలు అనుకోండి, ఇంకా రాజుగారి బట్టలు ఎలాగైతే డిజైన్ చేస్తారో గుర్రానికి కూడా బట్టలు. సో నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి కాస్ట్యూమ్స్ అయితే చాలా బాగున్నాయి అసలు. ఇదిగోండి రాజావారు, ప్రజెంట్ రాజావారు, మైసూర్ రాజా. ప్రజెంట్ కాదు, ఒకప్పుడు రాజా, ఇప్పుడు వేరే కుర్రోడు అనమాట. చాలా తక్కువ ఏజ్ ఉంది దానికి కూడా. ఇప్పుడు టైం అయిపోతుంది, ఇగోండి టైం అయిపోతుంది అన్నారు. ఇక్కడ టెంపుల్స్ కూడా ఉన్నాయన్నమాట లోపల. కొందరు పిల్లలు ఫారినర్స్తో ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. ఇదంతా చెట్లు మొత్తం బ్యూటిఫుల్ ఉంది. మొత్తం రోజ్ గార్డెన్ అనుకుంటా, మొత్తం రోజ్ చెట్లే, గులాబీ మొక్కలు మొత్తం అంతని. ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు, అటుపక్క చెట్లు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ కూడా ఇదంతాని. సో అక్కడ ఒక టెంపుల్ ఉంది, ఇందాక చూపెట్టాం కదా స్టార్టింగ్లో, వీడియో స్టార్టింగ్లో. సో స్టార్టింగ్లో అయితే ఎంట్రన్స్ అలా వెళ్ళి మొత్తం తిరుపుకొని ఇలాగ వచ్చాం. ఎగ్జిట్ ఇప్పుడైతే ఇలా వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఇటుపక్క గేట్ నుండి కాంపౌండ్ వాళ్ళు. వీళ్ళకి ఇక్కడ రాజుగారి ప్యాలెస్కి గోళ్ళు అలగాలన్నమాట. యాక్చువల్లీ గోళ్ళే ఇంపార్టెంట్. ఎవరు ఏమనుకున్నా సరే, ఒకళ్ళ అవతల ఒపీనియన్లు రాకుండా ఉండాలన్నా సరే గోడే ఇంపార్టెంట్. దొంగలు ఎవరు రాకుండా ఉండాలంటే గోడ ఇంపార్టెంట్ కాబట్టి చాలా స్ట్రాంగ్గా కట్టుకున్నారు గోడ అయితే మాత్రం. సో పార్కింగ్ అదంతా అటుపక్క. ఇంకో థింగ్ ఏంటంటే ఈ వీడియోకి మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోతుంది. దిస్ ఇస్ సంపా సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.